అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారి కృప శాశ్వత కాలం మనకు తోడే నడిపించుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము సజీవమైన ఖడ్గము. ఈ సజీవమైనటువంటి దైవలేఖనము మనకు శాశ్వత కాలము జీవం పోస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ఆశీర్వదిస్తూ, క్షేమాభివృద్ధితో మనల్ని నడిపించేదిగా ఉన్నది. ప్రియులారా, అందును బట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే కనుక 20వ అధ్యాయము 32వ వచనమును చూస్తే, ఈ 20వ అధ్యాయము 32వ వచనమునందు దేవుడు మనకు సెలవిచ్చినటువంటి మాట, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆ కాలమందున్నటువంటి భక్తులకు పౌలు గారి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి దేవోక్తి ఇది. ప్రియులారా, ఇక్కడ దేవుని మహాకృపను బట్టి మనము గమనిస్తే, ఆయన అనగా భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి మహాపరిశుద్ధుడైన దేవుడు తన పోలికలో చేసిన మానవులను రక్షించుకోవడం కోసం భూలోకములో మానవ స్వరూపం ధరించుకుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో యజ్ఞమై యాగమై బలిపశువుగా వధించబడి చనిపోయి తిరిగి లేచి ఆకాశ మేఘారూఢుడై మరలా వస్తాను అని వాగ్దానం ఇచ్చిన ప్రభు, అట్టి మహాపరిశుద్ధులకు ప్రభును గురించి ఒక్క మాటలో ఆయన అని ఇక్కడ సంబోధించబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును అన్నారు. తర్వాత మీకు అనగా మనందరికీ క్షేమాభివృద్ధి కలుగజేయడానికి, అనగా భూమి మీద దేవుని పోలికలో జన్మించినటువంటి మనకు క్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. క్షేమము అభివృద్ధి కావాలి అంటే అవి కలుగజేయగలిగినటువంటి వారు ఒక్కరే. ఆ ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కలుగజేసే క్షేమము, ఆయన కలుగజేసే అభివృద్ధి తరతరాలు నిలిచి ఉంటుంది, యుగయుగాల్లోనూ కనబడుతూ ఉంటుంది, మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన కలుగజేసే క్షేమాభివృద్ధి శాశ్వత కాలం ఉంటుంది. ప్రియులారా, దావీదు మహారాజు గారు అంటారు, కృపాక్షేమములే నా వెంట వచ్చెను అంటాడు ఆయన. చిరకాలము అని ఒక మాట సంబోధించారు. ప్రియులారా, కీర్తన 23లో దావీదు రాజుగారు మరి క్షేమాభివృద్ధి నా వెంబడి వచ్చాయి అని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక భక్తుణ్ణి క్షేమము అభివృద్ధి వెంబడిస్తున్నాయంటే దేవుడు ఆజ్ఞాపిస్తే అవి వెంబడిస్తూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, అతడు అంతగా దేవుని కొరకు పరితపిస్తూ నలిగిపోతూ ఉన్నాడు కనుక, ఆ నలిగిపోతున్నటువంటి పవిత్రుడైనటువంటి భక్తుడైన దావీదు గారికి నలుదిశలా భయము ఆవరించి ఉన్న యుద్ధ భయాలు, శత్రు భయాలు, దేవుడే నన్ను కాపాడువాడని చెప్పి గొప్ప విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు కనుక, ఈ క్షేమాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే గనుక నేను ధైర్యంగా ఉండవచ్చునని ఆయన యెహోవా యందే భయభక్తులు కలిగిన వాడై జీవించి ఘనమైనటువంటి రాజుగా నియమించబడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ లోకమందున్నటువంటి మనకు దేవుడు క్షేమమును అభివృద్ధిని కలుగజేస్తానని సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధపరచబడినటువంటి వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు అన్నారు. పరిశుద్ధులంటే ఇక్కడ దేవుని కృపను బట్టి పరలోక పరిశుద్ధులు, అలాగే ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మరి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచినని రాయబడిన లేఖనం ప్రకారముగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా మరి గొప్ప స్వాస్థ్యముగా దేవుని కొరకు ఏర్పరచబడడానికై మరి దేవుడు వారికి శక్తిని అనుగ్రహించువారై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శక్తిని అనుగ్రహించువారై ఉన్నారు కనుక అది దైవ శక్తి గనుక ప్రభునందు మరి మనము నిలిచి ఉన్న ఎడల ఎల్లవారికి మరి క్షేమాభివృద్ధి కలుగజేయడానికే ప్రభు మనలను ఆశీర్వాదకరంగా లోకం మీద నిలబెట్టేవారై ఉన్నారు. మిమ్మును మీ బిడ్డలను మీరు చేసే ప్రార్థనను బట్టి, మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, మరి సర్వశక్తివంతుడు దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నటను బట్టి
మహిమా స్వరూపుడు సదాకాలం మనతో ఉండి మనను ఘనమైనటువంటి బిడలుగా తీర్చిదిద్దువారై ఉన్నారు. అట్టి క్షేమాభివృద్ధి, అట్టి దివ్యమైన పరిశుద్ధ సహవాసము సర్వశక్తి స్వరూపుడగు ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనందరికీ త్రిత్వదేవుడు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ సర్వశక్తివంతుడ ఆదిశంభూతుడైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానం చేసిన ప్రభువా, నీవు ఏర్పాటు చేసుకున్న పిల్లల్ని విడిచిపెట్టలేదు. రేయింబవళ్ళు కాచి కాపాడిన మహాదేవుడు అయిన స్తోత్రాలు. లోకమంతా ఉన్న నీ బిడ్డలైన వారిని నీవు ప్రభు దర్శించుము, ఆశీర్వదించుము. ఏకరక్షకుడు అయిన ప్రభు, ఏకదేవుడు అయిన తండ్రి, నీ పవిత్ర దివ్య ఆశీస్సులతో నిరంతరము తేజరల చేయమని పరిశుద్ధుడు రక్షకుడు విమోచకుడు క్రీస్తుని బట్టి ప్రార్థిస్తూ ప్రతి కుటుంబమును దర్శించి దీవెనకు నీవు మా ప్రభు నా తండ్రి ఆధార సంభూతుడివై ఉన్నావు గనుక ప్రతి ఒక్క విధమైన దీవెన ప్రభు నీ బిడ్డలు పొందుకుని వర్ధలు ధన్యత మన యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణా తండ్రి.